హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ హల్దీ ఫంక్షన్ అంటూ కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే యాక్చువల్గా రీసెంట్గా స్టార్ మా పరివార్ అవార్డులో నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పారు నిఖిల్ మ్యారేజ్ 2 yearsలో చేసుకుంటాడని. అయితే నిఖిల్ హల్దీ ఫంక్షన్ అంటూ ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నిఖిల్ కావ్యాన్ని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు స్టార్ మా పరివార్ అవార్డ్స్లో. కానీ కావ్య నిఖిల్తో మాట్లాడలేదు. అయితే నెటిజన్స్ అయితే అడుగుతున్నారు ఈ ఫొటోస్ చూసి, ఏంటి నిఖిల్ నువ్వు అంత మంచి కావ్యాన్ని వదిలిపెట్టి వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు ఏంటని అడగగా, ఈ ఫొటోస్ నిఖిల్ మ్యారేజ్ ఫొటోస్ కాదు, యాక్చువల్లీ వాళ్ళ కజన్ సిస్టర్ మ్యారేజ్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండగానే ఈ మ్యారేజ్ ఉండే, కానీ నిఖిల్ ఇక బయటకు వచ్చాకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని నిఖిల్ బయటకు వచ్చాకే మ్యారేజ్ పెట్టుకున్నారు. వాటికి సంబంధించిన హల్దీ ఫొటోస్ అనమాట. అయితే ఈ ఆహాలో తేజస్విని మడివాడ నిఖిల్ని ఇంకా పృథ్వీరాజ్ శెట్టిని అయితే క్వశ్చన్స్ అడిగింది, చాలా క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా అంటే, నిఖిల్ నిన్ను లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్పాడు. అయితే నిఖిల్ని నువ్వు ఏమడిగిందంటే, నువ్వు ఎవరితోనన్నా డేట్కి పోదాం అనుకుంటున్నావు అంటే ఏం మాట్లాడాడు నిఖిల్. అయితే నువ్వు ఎవరితోనన్నా బ్రేకప్ చెప్తావా, ఎవరితోనన్నా ప్యాచప్ అవుతావా అంటే నిఖిల్ అయితే నేను ప్యాచప్ అవుతాను. ఎవరితో అని తేజస్వి కన్నుగొట్టి అడిగింది కానీ ఏం చెప్పలేదు, కానీ ఐ విల్ సర్టన్లీ ప్యాచప్ అన్నాడు. అయితే నిఖిల్ తన వంతు ప్రయత్నం 100% ట్రై చేస్తుండు కావ్యతో ప్యాచప్ కావడానికి. అయితే స్టార్ మా పరివార్లో శ్రీముఖి అయితే కావ్యాన్ని అడుగుతుంది, నువ్వు సీరియల్ హీరోయిన్వే కదా, మరి విలన్స్ని చూస్తే నీకు చంపేయాలన్నంత కోపం వస్తుందా అంటే కావ్య అంటది కదా, నేను రియల్ లైఫ్లోనే చాలామంది విలన్స్ని చూశాను, వాళ్ళు సీరియల్లో విలన్స్ వాళ్ళు ఏం చేస్తారని అన్నది. కావ్య అయితే చాలా సీరియస్గా ఉన్నది నిఖిల్పై. మరి ఎంత మనసు గాయపరిచాడో నిఖిల్ తెలియదు, కానీ 80% నిఖిల్ ఎన్ని విధాలుగా స్పెక్స్ పెట్టుకొని ఆ స్పెక్స్లోంచి కావ్యాన్ని చూస్తున్నాడు, కావ్యతో ప్యాచప్ కావడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కావ్య అయితే అస్సలు అవకాశం ఇస్తలేదు. అయితే వాళ్ళ మదర్ రాగానే యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఇష్టపడ్డాకే ఇద్దరు ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఉండి కానీ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా పాపులర్ అయ్యారు. అసలు ఎంత అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక 1 month నుంచి వీళ్ళ మీదే బజ్ నడుస్తుంది. అయితే మరి నిఖిల్ వాళ్ళ మదర్తో ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ మదర్ రాగానే అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. మళ్ళీ వాళ్ళ మదర్ వెళ్ళిపోయినాక వచ్చి కేక్ కట్ చేసేటప్పుడు అయితే వచ్చింది. వీళ్ళకి స్టార్ మా పరివార్ ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ గెలిచాడు కాబట్టి వాళ్ళకి 1 year వరకు అగ్రిమెంట్ ఉంటుంది స్టార్ మా పరివార్తోని. అయితే ఆయన ఏ షోస్ అయినా ఇప్పుడు ఇంకో బజ్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఏంటంటే, స్మార్ట్ జోడీ సీజన్ 3 నడుస్తుంది కదా, అందులో 12 జోడీస్ ఉండాలి, 10 జోడీసే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రేరణకైతే ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇంకో బజ్ ఏం నడుస్తుందంటే నిఖిల్ కావ్య కూడా రాబోతున్నారని. అయితే నిఖిల్ ఎలాగో 1 year అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి స్టార్ మాల్లోనే చేయాల్సి ఉంటుంది. అయితే నిఖిల్కి రావాలని ఉంది, కానీ మరి కావ్య రావడానికి ఇష్టపడుతుందో లేదో తెలియదు. ఒకవేళ కావ్య ప్యాచప్ అయి నిఖిల్తో నెట్టి పరిస్థితుల్లో ప్యాచప్ అయి వస్తే మాత్రం తప్పకుండా ఆ పేరే గెలుస్తారు, చాలా హిట్ పేరు వాళ్ళిద్దరిది. అయితే చూడాలి ఇప్పుడు కావ్య వేరే ఎవరితో నన్ను వస్తుందా, నిఖిల్ వేరే వాళ్ళతో వస్తారా తెలియదు, కానీ అయితే ఆహాలో ఇంకా తేజస్విని అయితే చాలా క్వశ్చన్స్ అడిగింది నిఖిల్ని. అయితే నిఖిల్ కొన్నిటికి ఆన్సర్ చెప్పాడు, కొన్ని అయితే దాటేశాడు. అయితే ఇప్పుడు మనము స్మార్ట్ జోడీలో ఆదిరెడ్డిని అందరూ 3 pairs నామినేట్ చేశారు, అలీ రేజాన్ 2 pairs నామినేట్ చేశారు, అటు సైడ్ నుంచి వేరే వచ్చింది. అయితే ఈసారి ఏం చేశాడంటే, ఆయన ఎవరిని ఎలిమినేషన్ లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఎలిమినేషన్ లేదు. ఇక నెక్స్ట్ టైం తప్పకుండా ఎట్లాగో 12 జోడీస్ కదా, ఓన్లీ 10 జోడీసే ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఎలిమినేషన్ ఎందుకని ఈసారి ఎలిమినేషన్ లేదని చెప్పాడు మన ఓంకార్ గారు. అయితే ఈసారి కవిత ఆదిరెడ్డి నా ఫేవరెట్ పేరు వాళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ కాలేదు. అయితే మంచిగా బిగ్ బాస్ ఎంత ఆసక్తికరంగా ఉందో అంతే ఆసక్తికరంగా స్మార్ట్ జోడీ సీజన్ 3 ఉంది. దాని గురించి కూడా నేను రివ్యూస్ ఇస్తున్నాను, వీడియో పెట్టాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.